Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. తెలంగాణ మూమెంట్లో 1969 తెలంగాణ మూమెంట్ ద బిగినింగ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద మూమెంట్లో జనవరి ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్ ఈవెంట్స్ అన్నీ చూసాం కదా. సో ఈరోజు ఏప్రిల్ మంత్లో ఏ ఈవెంట్స్ అయితే జరిగాయో అవి చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఏప్రిల్ 1969. సో ఫస్ట్ ఏప్రిల్ రోజు ఏం జరిగిందంటే, ఏదైతే తెలంగాణ ఇష్యూ ఉందో సో దాన్ని నిజామాబాద్ ఎంపీ నారాయణ రెడ్డి లోక్సభ ఏదైతే జరుగుతుందో మీటింగ్స్ జరుగుతున్నాయో అక్కడ చెప్పడం జరిగిందనమాట. సో తెలంగాణ ఇష్యూ అనేది ఒక డిబేట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు స్పీకర్ ఎవరు అంటే నీలం సంజీవారెడ్డి. సో నీలం సంజీవారెడ్డి ఇంతకుముందు మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో సైన్ తనే చేయించాడు కదా 14 పాయింట్స్కి. సో ఇప్పుడు అతను స్పీకర్ అనమాట. సో అతను ఏం సజెస్ట్ చేసిండు, పార్లమెంటరీ కమిటీ షుడ్ అపాయింటెడ్, అంటే తెలంగాణ ఇష్యూని చూడడానికి ఒక పార్లమెంటరీ కమిటీ అనేది అపాయింట్ చేయాలి అని చెప్పి అతను చెప్పిండు అనమాట. సో అతను ఎందుకు చెప్పిండు, నేను ఇంతకుముందు నేను సీఎంగా ఉన్నప్పుడు నేను అవి ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి సైన్ చేయించుకున్నాను, బట్ చెయ్యలేదు, ఒక గిల్టీ ఫీలింగ్ ఉందన్నమాట అతను. సో అతను పార్లమెంటరీ కమిటీ అపాయింట్ చేయాలి అని చెప్పాడు. బట్ ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నాడో వైబీ చావన్ did not want to send the parliamentary committee to తెలంగాణకి పార్లమెంటరీ కమిటీని పంపించడం అతనికి ఇష్టం లేదన్నమాట. ఎవరికి? హోమ్ మినిస్టర్ వైబీ చావన్. ఓకే, నెక్స్ట్ 4th ఏప్రిల్ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో విశాలాంధ్ర సభ అనేది కండక్ట్ చేశారనమాట. ఎక్కడ? ఎట్ బొరుగు మహాదేవ్ హాల్ ఇన్ సికింద్రాబాద్లో బొరుగు మహాదేవ్ హాల్లో ఒక మీటింగ్ అనేది, ఒక సభ అనేది కండక్ట్ చేశారు. ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. సో చైర్డ్ బై సత్యనారాయణ రెడ్డి. సో సత్యనారాయణ రెడ్డి దానికి ఏమంటారు చైర్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఆ సభని కండక్ట్ చేసేది సత్యనారాయణ రెడ్డి. ఓకే, సో అది కండక్ట్ చేస్తున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం డిస్క్రిమినేట్ చేశారు తెలంగాణ పీపుల్ని. సో మేము సపరేట్ స్టేట్ అడుగుతున్నామని కొన్ని మా పైన ఇలా మాట్లాడారు అని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగిందనమాట. సో పోలీస్ ఫైరింగ్ ఆన్ దిస్ ప్రొటెస్టర్స్, ఎవరైతే తెలంగాణ పీపుల్ అక్కడ సభ మీటింగ్ జరిగేటప్పుడు వీళ్ళు స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు పోలీస్ ఫైరింగ్, ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళ పైన పోలీస్ ఫైరింగ్ చేయడం జరిగిందనమాట. అందులో 3 members చనిపోయారు అండ్ 30 ఇంజర్డ్ అనమాట. ఓకే, సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరైతే ఉన్నారో అతను ఈ పోలీస్ ఫైరింగ్ని చెప్తూ స్ట్రైక్ చేశారనమాట. ఫ్రమ్ ఏప్రిల్ 5th టు ఏప్రిల్ 5th టు ఏప్రిల్ 8th. ఓకే, ఏప్రిల్ 5th నుంచి ఏప్రిల్ 8th వరకు స్ట్రైక్ చేయడం జరిగిందనమాట వాళ్ళకి. ఓకే, సో 6th ఏప్రిల్ రోజు సో ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో సో తెలంగాణ వాళ్ళు అరెస్ట్ అయ్యారనమాట. దేనిపైన? ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్. ఓకే, అండర్ ద ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ తెలంగాణ ప్రొటెస్టర్స్ వర్ అరెస్టెడ్. సో వాళ్ళు ఎవరు అంటే మల్లికార్జున్ అండ్ మదన్ మోహన్. సో మల్లికార్జున్ అండ్ మదన్ మోహన్, ఈ మదన్ మోహన్ ఎవరు? టీపీఎస్ ప్రెసిడెంట్ కదా. సో అతను అరెస్ట్ అయిన తర్వాత మరి టీపీఎస్ ప్రెసిడెంట్గా ఎస్బి గిరిని అపాయింట్ చేశారు. ఎస్బి గిరి, ఓకే, టీపీఎస్ ప్రెసిడెంట్గా. ఇంతకుముందు మదన్ మోహన్ ఉండేది. ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్లో వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఓకే, మల్లికార్జున్ అండ్ మదన్ మోహన్. సో అప్పుడు టీపీఎస్ ప్రెసిడెంట్ ఎవరు? ఎస్బి గిరి. ఓకే, ఆన్ 7th ఏప్రిల్ సో కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అనేది ఫామ్ అయిందనమాట. ప్రెసిడెంట్ ఎవరు? అచ్యుతారెడ్డి. కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ప్రెసిడెంట్ అచ్యుతారెడ్డి. నెక్స్ట్ 9th ఏప్రిల్ టీపీఎస్ ప్రెసిడెంట్ ఎవరు? టీపీఎస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎస్పీ గిరి. మదన్ మోహన్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఎస్పీ గిరి. సో అతను మా సత్యాగ్రహకి అనౌన్స్ చేసిండు అనమాట. ఓకే, సో కానీ పోలీస్ అరెస్టెడ్, అది చెప్పినందుకు అతన్ని పోలీస్ అరెస్ట్ చేశారు. ఎవరు? ఎస్బి గిరిని. మరి అప్పుడు మళ్ళీ టీపీఎస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు? సదాలక్ష్మి, ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీపీఎస్. ఓకే, ఫస్ట్ మదన్ మోహన్ ఉండే ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ నుంచి అతను అరెస్ట్ చేశారు కాబట్టి ఎస్బి గిరి ప్రెసిడెంట్ అయ్యాడు. నెక్స్ట్ అతన్ని మా సత్యాగ్రహకి అనౌన్స్ చేసినందుకు నెక్స్ట్ అతన్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ సదాలక్ష్మి అపాయింట్ అయిందనమాట. ఓకే, సో దిస్ ఇస్ నెక్స్ట్ ఫస్ట్ పొలిటికల్ పార్టీ టు సీక్ సపరేట్ తెలంగాణ కావాలన్న ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఏది? స్వతంత్ర పార్టీ. ఓకే, అది ఎవరు? చైల్డ్ బై గోతుల్ లచ్చన్న. ఓకే, ఫస్ట్ పొలిటికల్ పార్టీ సపరేట్ తెలంగాణ కావాలన్న పార్టీ ఇది స్వతంత్ర పార్టీ. నెక్స్ట్ రిపబ్లికన్
పార్టీ ఇది ఏం ఆర్గ్యూ చేసిందంటే సెంటర్ని టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏపీలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ చెప్పిందంట. సో ఆ టైంలో ఎవరైతే పిఎం ఇందిరాగాంధీ ఉన్నారో హెల్డ్ ఆల్ పార్టీ మీటింగ్కి అనౌన్స్ చేసిందనమాట. ఓకే, సో స్వతంత్ర పార్టీ నుంచి ఎన్జి రంగా సపోర్టెడ్ ఫర్ సపరేట్ తెలంగాణకి సపోర్ట్ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ సో ఆన్ 11th April 1969 సో ఈ తెలంగాణ మూమెంట్ ఇంటెన్సిటీని అర్థం చేసుకొని ఇందిరాగాంధీ అనౌన్స్ 8.5 ఫార్ములాని అనౌన్స్ చేసింది ఆన్ 11th April 1969. ఓకే, తెలంగాణ జరిగే ఇష్యూస్ అండ్ మళ్ళీ ఆంధ్రలో జరిగే ఇష్యూస్ ఇవన్నిటిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇందిరాగాంధీ అనౌన్స్ 8 ఫార్ములా. ఓకే, సో ఆ ఫార్ములాలో కొన్ని రెజల్యూషన్స్ ఉన్నాయన్నమాట, అవేంటో చూద్దాం. సో ఓకే, ద ఫస్ట్ అంటే అది ఒక 8 ఫార్ములా అనేది ఒక స్కీమ్ అనమాట. దాంట్లో ఏంటి గురించి డిస్కస్ చేశారంటే ద ఫస్ట్ వన్ సర్ప్లస్ ఫండ్స్ కమిటీ అనేది రావాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ కంపన్సేషన్ ఆఫ్ సర్ప్లస్ లాస్. ఓకే, నెక్స్ట్ రీజనల్ డెవలప్మెంట్ కమిటీ, నెక్స్ట్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, మోర్ పవర్స్ టు తెలంగాణ రీజనల్ కౌన్సిల్, నెక్స్ట్ జాబ్ ప్రొటెక్షన్ ఫర్ లోకల్స్, యూపీఎస్సీ లింక్డ్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ అనమాట. సో వీటి గురించి ఈ 8.5 ఫార్ములాలో డిస్కస్ చేసింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 టోటల్ 8 పాయింట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్ 25th April 1969 గవర్నమెంట్ సెటప్ ఏ హై లెవెల్ కమిటీ కాల్ తెలంగాణ డెవలప్మెంట్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, చైర్డ్ బై సీఎం చైర్ చేశారు. టు ఇంప్లిమెంట్ 8.5 ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడానికి 25th April 1969 రోజు ద గవర్నమెంట్ ఒక కమిటీని సెటప్ చేసింది. దట్ కమిటీ నేమ్ ఇస్ హై లెవెల్ కమిటీ అనమాట. ఓకే, సో అందులో మెంబర్స్ ఎవరు? వెంకట్రమణ్, జె చొక్కారావు, విబి రాజు. ఓకే, ఇతనేమో సెక్రటరీ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ పంచాయతీ రాజ్. ఓకే, ఫంక్షన్స్ ఏంటి? separating schemes and programs for Telangana region in 5-year plan. Okay, next determine financial and specific goals for the projects ki financial and specific goals తీసుకురావడానికి. Reviewing and addressing the state government from time to time, state government time to time review చేయాలి అన్నమాట. ఓకే, సో ఇది స్పెషల్ కమిటీ, హై లెవెల్ కమిటీ. ఓకే, 15th April 1969 తెలంగాణ స్ట్రగుల్ డే. ఓకే, వీఆర్ సెలబ్రేటింగ్ తెలంగాణ స్ట్రగుల్ డే ఆన్ 15th April 1969. సో ఇక్కడ గొత్తు లచ్చన్న అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో మెట్ పిఎం ప్రైమ్ మినిస్టర్ని వెళ్ళి కలిసి ఏం చెప్పిందంటే ఆస్క్డ్ టు ఫార్మ్ సపరేట్ తెలంగాణ, మాకు సపరేట్ తెలంగాణ కావాలి. ఓకే, ఏదైతే 8 ఫార్ములాని అనౌన్స్ చేశారో దాన్ని రిజెక్టింగ్ ద ప్రైమ్ మినిస్టర్ 8 ఫార్ములాని రిజెక్ట్ చేస్తున్నట్టు అతను వెళ్ళి చెప్పాడనమాట, మాకు సపరేట్ తెలంగాణ కావాలి అని. ఓకే, తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ చైర్మన్షిప్ ఆఫ్ బిసి జైన్. ఓకే, 17th April వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ప్రిసైడెడ్ బై ఉమారెడ్డి. వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్, ఓకే, ప్రిసైడెడ్ బై ఉమారెడ్డి. ఓకే, ఆన్ 21st April మర్రి చెన్నారెడ్డి ఎంట్రీ ఇంటూ ద మూమెంట్. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మర్రి చెన్నారెడ్డిని మొత్తం పొలిటికల్ దానిలో నుంచి ఒక 6 years వరకు డిస్మిస్ చేశారు. ఓకే, అలిగేషన్స్ వచ్చాయి అని చెప్పి. సో ఎట్ దట్ టైం అతను అట్లా బయటికి రావడానికి అతను జాబ్ లేదు, ఎలాంటి సోర్స్ లేదు, కాబట్టి అతనికి ఈ మూమెంట్ అనేది కలిసి వచ్చింది. సో ఇమీడియట్గా అతనిలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ మూమెంట్లోకి. ఓకే, ఆన్ 22nd April తెలంగాణ వాంఛన దినం. ఓకే, సంయుక్త సోషలిస్ట్ పార్టీ కండక్టెడ్ మీటింగ్ ప్రిసైడెడ్ బై సీతారామి రెడ్డి. సంయుక్త సోషలిస్ట్ పార్టీ అనేది తెలంగాణ కావాలి అని చెప్పి కండక్ట్ చేశారనమాట. సో ప్రిసైడెడ్ బై ఎవరు? సీతారామి రెడ్డి. కమిటీస్. సో కుమార్ లలిత్ కమిటీ యాజ్ పార్ట్ of the all party agreement on 19th January 1969 Kasu Brahmanand Reddy, okay, appointed Kumar Lalit committee to know about the surplus funds of Telangana. యొక్క సర్ప్లస్ ఫండ్స్ని చూడడానికి కుమార్ లలిత్ కమిటీని అపాయింట్ చేసింది. ఎప్పుడు? 23rd January 1969 రోజు అపాయింట్ చేసింది అనమాట. ఓకే,
ఎప్పటి నుండి ఎప్పటి వరకు చూడాలి అంటే 1 నవంబర్ 1956 నుంచి 31 మార్చ్ 1968 వరకు కౌంట్ చేయాలి. ఓకే. సో కుమార్ లలిత్ కమిటీ రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేసింది? 7 మార్చ్ 1969 రోజు సబ్మిట్ చేసింది. ఓకే. సో దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే తెలంగాణ రెవెన్యూ అకౌంట్ 102 crores ఆఫ్ సర్ప్లస్ అని చెప్పడం జరిగింది. సో దీంతో ఏమైందంటే ఏదైతే తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో ఇంకా ఇది మీరు కవర్ చేస్తున్నారు ఫాల్స్ రిపోర్ట్ అని చెప్పడం జరిగింది. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక కమిటీని అపాయింట్ చేసింది టు లుక్ ఇన్ టు ద ఇష్యూ అనమాట. ఆ కమిటీ పేరే వశిష్ఠ భార్గవ కమిటీ. ఓకే. అది ఎప్పుడు ఫామ్ అయింది? 22 ఏప్రిల్ 1969 రోజు ఫామ్ అయింది. ఓకే. దాని మెంబర్స్ ఎవరు? విహారీ మాల్తూర్, హరిభూషణ్. సో సెక్రటరీ కృష్ణస్వామి. నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్ డేట్ అండ్ మెంబర్స్. ఓకే. విహారీ మాల్తూర్ అండ్ హరిభూషణ్. సెక్రటరీ కృష్ణస్వామి. తెలంగాణ రీజనల్ కమిటీ ఆర్గ్యూస్ బిఫోర్ ద భార్గవ కమిటీ. ఎందుకంటే ఇంతకుముందు కుమార్ లలిత్ కమిటీ ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి ఇక్కడ టీఆర్సీ తెలంగాణ రీజనల్ కమిటీ ఆర్గ్యూ చేసింది అనమాట. సో భార్గవ కమిటీ సబ్మిటెడ్ రిపోర్ట్ విత్ 123 pages రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. సో అందులో తెలంగాణ సర్ప్లస్ ఫండ్ ఎంత? 28.34 crores అనమాట. ఓకే. 3-4 crores సర్ప్లస్ ఫండ్స్ అని చెప్పడం జరిగింది. సో దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆస్ ద స్టేట్ గవర్నమెంట్ టు అలోకేట్ 45 crores ఫ్రమ్ ద బడ్జెట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ బై ద ఎండ్ ఆఫ్ 4th 5-year ప్లాన్. ఎండ్ ఆఫ్ 4th 5-year ప్లాన్ లోపు 45 crores బడ్జెట్ నుండి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ 1st April 1968. నెక్స్ట్ వాంకో కమిటీ. So on 19th April 1969, the central government appointed a panel of judicial experts chaired by Justice Vanko. Okay, President evaru K.N. Vanko. Members M.C. Setalvat, Nirende. Okay, M.C. Setalvat and Nirende. Members. Next. April 1969 లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి అనమాట. ఓకే. వర్ హెల్డ్ ఫర్ ద హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లోకల్ కౌన్సిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో 25th April 1969 టీపీఎస్ క్యాండిడేట్ ఎస్ వెంకట్రామిరెడ్డి ఓకే వోన్ బై మార్జిన్ ఆఫ్ 53 votes అగైనెస్ట్ ప్రభాకర్ రెడ్డి. ఓకే. ఇతను కాంగ్రెస్ అనమాట. ఓకే. టీపీఎస్ క్యాండిడేట్ ఎవరు? ఎస్ వెంకట్రామిరెడ్డి విన్ అయ్యాడు అనమాట. విత్ 305 votes అతనికి వచ్చాయి. ఓకే. 252 votes ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. విన్ అయింది ఎవరు? టీపీఎస్ క్యాండిడేట్ అనమాట. ఓకే. సో విత్ 53 votes మార్జిన్ ఆఫ్ 53 votes తో విన్ అయ్యాడు. సో ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ అనేది ఒక విన్ అయిన మూమెంట్ తోటి వాళ్ళు ఇంకా మూమెంట్ ఇంకా చెయ్యాలి అని చెప్పి ఇంటెన్షన్తో ఉన్నారనమాట. సో ఒక డివిజన్ బెంచ్ కంప్రైజింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ పింగళి జగన్మోహన్ రెడ్డి అండ్ జస్టిస్ ఆవుల్ల సాంబశివరావు. ఈ డివిజన్ బెంచ్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో ఆర్డర్ ద గవర్నమెంట్ని ఆర్డర్ చేసింది టు రిలీజ్ మదన్ మోహన్ అండ్ మల్లికార్జున్ రావు. వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు కదా ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద. సో వీళ్ళిద్దరిని రిలీజ్ చేయాలని చెప్పేసి డివిజన్ బెంచ్ పింగళి జగన్మోహన్ రెడ్డి అండ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు చెప్పారనమాట. ఓకే. డివిజన్ బెంచ్ కంప్రైజింగ్ వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో ఆర్డర్ ద గవర్నమెంట్ టు రిలీజ్ మదన్ మోహన్ అండ్ మల్లికార్జున్ రావు. వీళ్ళిద్దరూ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్లో అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని రిలీజ్ చేయాలని చెప్పేసి. ఓకే. సో ఆన్ 13th April 1969 రవడ సత్యనారాయణ ఎవరు? అపాయింటెడ్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. ఇతను ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యిండు. ఇంతకుముందు ఎవరు ఉండే? డిఎస్ రెడ్డి. అతని టెన్యూర్ని కంప్లీట్ అయింది కాబట్టి రవడ సత్యనారాయణని అపాయింట్ చేసింది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏప్రిల్ మంత్ ఈవెంట్స్ అనమాట 1969 మూమెంట్లో. నెక్స్ట్ మే మంత్వి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ఓకే. ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.